సత్య, అదిగో ఆ పృథ్వీగాడు అక్కడున్నాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాడిని కిడ్నాప్ చేయాలి. ఎస్. ఓకే పద. ఇప్పుడు పృథ్వీ ఉన్న పరిస్థితుల్లో ఏ వైద్యం చేశామన్నది కాదు ముఖ్యం, వాడిని బ్రతికించుకోవడమే ముఖ్యం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? డాక్టర్ గారు, మా అబ్బాయిని పాము కరిచిందండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఏం పాము కరిచింది? నాకు పాము కరిచింది డాక్టర్. మీకెలా తెలుసు? నేను గూడెంలో పుట్టి పెరిగాను. అన్ని జాతి పాములని గుర్తుపట్టగలను. ఆయన్ని కరిచింది ఖచ్చితంగా నాగుపామే. అలాగా, మీరందరూ బయటే ఉండండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అదేంటి ఆపరేషన్ థియేటర్ అటువైపు కదా, ఇటువైపు తీసుకెళ్తున్నారు? ల్యాబ్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్స్ తీసుకున్నాకే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తామమ్మా. వాట్? పాము కరిచిందని చెప్పాం కదా డాక్టర్, ఇంకెందుకు బ్లడ్ శాంపిల్స్? బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా మేము ట్రీట్మెంట్ చేయలేం, అది మా రూలు. మీరు ఇలాగే ఆర్గ్యుమెంట్ పెడితే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి, మీ ట్రీట్మెంట్ మీరు చెయ్యండి. ఇప్పటికే చాలా సేపు అయింది పాము కరిచి. తీసుకెళ్ళండి. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఆ పాము నన్ను కరిచినా బాగుండు, నేను చచ్చిపోయినా బాగుండేది. వకీల్ సాబుని ఎందుకు? పాము ఎవరిని కరిచింది? మా ఆయన. మా అబ్బాయి కరిచింది డాక్టర్. మరి పేషెంట్ ఎక్కడా? డాక్టర్, ఇందాకే ఇద్దరు డాక్టర్స్ వచ్చి అటు తీసుకెళ్లారు. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఈరోజు డాక్టర్స్ అంతా లీవ్లో ఉన్నారు. ఈ హాస్పిటల్ మొత్తానికి నేను ఒక్కనే డాక్టర్ని. నాకు తెలియకుండా కొత్త కొత్త డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మీరు తప్ప ఇక్కడ వేరే డాక్టర్ లేరా? అవునండి, ఇప్పుడున్న డ్యూటీ డాక్టర్ని నేను ఒక్కనే. పైగా అటువైపు ల్యాబొరేటరీ ఎక్కడా లేదు. బయటికి వెళ్ళడానికి బ్యాక్ డోర్ మాత్రమే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి, వెనక వైపు డోర్ తప్ప లాబొరేటరీ లేదా? అవునమ్మా, అనుకోకుండా ఎవరైనా చనిపోతే ఇటువైపు నుంచి తీసుకొని వస్తే పేషెంట్స్ భయపడతారని బ్యాక్ డోర్ నుంచి బయటికి పంపిస్తాం. ఏం చేద్దాం, అంతా మన కర్మ, అంతా మన తల రాత. బాధపడకండి అత్తయ్య గారు, మామయ్య గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కదా, కేసు పెడతారు. పృథ్వీ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. నా మనవడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, అసలు ఏ విధవలు ఎత్తుకుపోయారో నాకేం అర్థం కావడం లేదు. నా అల్లుడికి ఏదైనా కావాలి, దానికి కారణమైన ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. బాలు, చావు బతుకులో ఉన్న వీడు 1 గంటలో ఖచ్చితంగా చేస్తాడు. వీడు చచ్చేలోపే వీడి చావును అడ్డం పెట్టుకొని వీళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు లాగేయాలి. అవును సత్య, వీడు చేస్తే మన చేతికి చిల్లి గవ్వ కూడా రాదు. ఇప్పుడే ఆ భానుమతికి ఫోన్ చేస్తాను. బాలు ఆగాగు, ఈ సిమ్ తీసి కొత్త నెంబర్ నుంచి కాల్ చేయి. మన నెంబర్ నుంచి కాల్ చేస్తే పున్నమి గుర్తుపట్టే అవకాశం ఉంది. అవును. అయ్యో దేవుడా. అమ్మగారు, ఏడవకండి, ఏం కాదమ్మమ్మ గారు. నా మనవడు ఏమైపోయాడో, వాడెక్కడున్నాడో, అసలు ఆ విధవలు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో నాకేం అర్థం కావడం లేదు. సావిత్రి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన జనార్దన్ కూడా ఇంకా రాలేదేంటే? అత్తయ్య గారు, మీ అబ్బాయి వస్తున్నారు. మావయ్య గారు. జనార్దన, ఏమైందిరా? పృథ్వీ జాడ దొరికిందా? ఇచ్చానమ్మా, వాళ్ళు అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారు. అలాగే న్యూస్ ఛానల్స్ లో కూడా మన పృథ్వీ ఫోటో వేస్తానని చెప్పారు. కాబట్టి ఇంకా సేపట్లో
మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారమ్మా. హలో, హలో, భానుమతి గారా మాట్లాడేది? అవునండి, నేనే భానుమతిని. మీరెవరు? కిడ్నాపర్స్. మీ మనవణ్ణి కిడ్నాప్ చేశాం మేడం. వాడు మీకేం అన్యాయం చేశాడని వాడిని కిడ్నాప్ చేశారు? భగవంతుడా, ఎన్ని కోట్లు పోయినా పర్వాలేదు, నా మనవణ్ణి కాపాడుకునే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. అమ్మా బాధపడకమ్మా. అమ్మా, మనం డబ్బులు తీసుకుని వెళ్తున్నాం కదా, మన పృథ్వీని మనకు అప్పగిస్తారు. పాము కరిస్తే గంటలోపే ట్రీట్మెంట్ చేయాలి అంటారు. ఆ ట్రీట్మెంట్ జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటారు. నా మనవడు ఎలా ఉన్నాడో, నా మనవడిని నువ్వే కాపాడాలి స్వామి. అమ్మా నువ్వు ఏడవకే. వకీల్ సాబ్కి ఏం కాకూడదక్క. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. బాధపడకు పున్నమి, పృథ్వీకి ఏమీ కాదు, క్షేమంగా బయటపడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమో అక్క, ఆ దుర్మార్గుల వల్ల వకీల్ సాబ్కి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. డబ్బు తీసుకున్న తర్వాతైనా ఆయన్ని మనకు అప్పగిస్తారా లేదా అని చాలా టెన్షన్ గా ఉంది. భయపడకు పున్నమి, అంత మంచి జరుగుతుంది. బాబు కొంచెం తొందరగా పోనివ్వు.